సాముద్రిక శాస్త్రానుసారం స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు మస్తక హస్తరేఖలాధారంగా వ్యక్తుల అయహ పరిజ్ఞానం. మహేశ. ఇప్పుడు స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుంచే మంచి చెడు బుద్ధులను సంక్షిప్తంగా వర్ణిస్తాను. అరికాళ్ళు అరిచేతులు కోమలంగా మాంసపుష్టితో రక్తవనంలో ఉండి పాదాలు చేతులు ఎత్తుగా చెమట పట్టకుండా రక్తనాళాలు ముడులు కనబడకుండా ఎవనికైతే ఉంటాయో అతడు రాజవుతాడు. అరికాలిలో అంకుశ చిహ్నమున్నవాడు సుఖి. అందమైన మడమ తాబేటి రూపమున్న పాదము వెచ్చటి శరీరము రక్తవర్ణంలో ముక్కలు కాకుండా నల్లగితలు లేకుండా ఉండే గోళ్లు కూడా రాజలక్షణాలే. కాలి వేళ్ళొకదానికొకటి తగులుతూ ఉండడం ఐశ్వర్యం లక్షణం. అలా తగలకుండా విడివిడిగా నున్నవాడు తెల్లగా పారల్లాటి గోళ్లు పాదంపై నరాలు ముడులు కనిపించేవాడు దరిద్రుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టిరంగులో పాదాలున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతూ నల్లని పాదాలవారు తాగుబోతూ తెల్లని పాదాలవాడు తిండిపోతూ. కాలిబటన వ్రేలు దిబ్బగా ఉండేవాడు భాగ్యహీనుడు వికృతంగా ఉండేవాడు దుఃఖపీడితుడు. ఆ వేలు వంకరగా చిన్నదిగా విరిగినట్టు ఉండేవాడు కష్టాల పాలవుతాడు. కాలిచూపుడు వేలు బొటన వ్రేలికన్నా పెద్దది కలవానికి స్త్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికెన వేలు సామాన్యంగా కంటే పెద్దది గలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్లు పాడైపోయినట్లుగా కనబడేవానికి శీలముండదు, అలాగని కామభోగము అనుభవంలోకి రాదు. తొడలపై రోమాలుంటే ధనం నిలువదు. తొడలు చిన్నవిగా ఉంటే ఐశ్వర్యం పడుతుంది, కాని బంధనాల్లో ఉండిపోతుంది. లేడితో సమానమైన జంఘలున్నవాడు రాజ్యాన్ని సంపాదిస్తాడు. పొడవుగా దిబ్బగా ఉండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహపు తొడలవాడు ధనికుడు కాగలడు. మోకాలు మాంసరహితంగా సున్నవానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికట జానువు దరిద్రహేతువు. మోకాళ్లు కాస్త క్రిందికి ఉన్నవాడు ఏ ఆడదాన్నైనా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు రాజవుతాడు. శ్రేష్టమైన పశు పక్షి సింహం ఏనుగు హంస గమనము గలవాడు రాజుగాని గొప్ప ధనికుడు గాని కాగలడు. కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడవుతాడు. ఎరుపు నలుపు కలగలసిన రుధిర వర్ణమున్నవాడు అధముడు పాపకర్ముడు కాగలడు. పగడపు రంగులో నుండి తేటగా మెరిసే రక్తము గలవాడు 7 ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడి లేదా నెమలి పొట్ట ఉత్తమ పురుష లక్షణము. పులి సింహము లేదా కప్ప కడుపు వంటి కడుపు రాజలక్షణము. పులి వంటి పీఠము సేనాపతి లక్షణము. సింహం పీఠం వలె పొడవుగా నుండే పీఠము గలవానికి బంధనాలెక్కువ. తాబేలు పీఠము సకలేశ్వర్య సంపన్న లక్షణము. విశాలంగా ఎత్తుగా పుష్టిగా రోమయుక్తమయ్యున్న వక్షస్థలము గల పురుషుడు శతాయువు ధనవంతుడునే అన్ని భోగాలను అనుభవింపగల అదృష్టవంతుడు కాగలడు. చేతిలో మీనరేఖ గలవారు గొప్ప కార్యసాధకుడు ధనవంతుడు పుత్రవంతుడు కాగలడు. తులా వేది చిహ్నమున్నవాడు వ్యాపారంలో లాభాన్యార్ధించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నవాడు ధనికుడై యజ్ఞం చేస్తాడు. పర్వత వృక్ష చిహ్నాలున్నవాని వద్ద లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలము బరిసె బాణము తోమరము ఖడ్గము లేదా ధనుస్సు వంటి చిహ్నమేదైనా అరచేతిలో గలవాడు యుద్ధ విజయుడు. ధ్వజం కాని శంఖంగాని ఉండే సముద్ర ఆకాశయానాలు చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తాడు. శ్రీవత్స కమల వజ్ర రథ లేదా కలశ చిహ్నమున్న పురుషుడు శత్రురహితుడైన రాజు కాగలడు. కుడిచేతి బొటన వ్రేలిలో యవధాన్యపు గుర్తున్నవాడు అన్ని విద్యలలో ఆరితేరినవాడవుతాడు. ప్రవక్త కూడా కాగలడు. చిటికెన వేలి క్రింది నుండి చూపుడు వేలి మధ్యదాకా ఆగకుండా పయనించే రేఖగలవాడు 100 ఏళ్ల దాకా ప్రస్తుతం కాలంలో జీవిస్తాడు. పాము పొట్టవలె పొట్ట ఉన్నవాడు అధిక భోజనుడు దరిద్రుడు అవుతాడు. విశాలంగా వెడల్పుగా గంభీరంగా గుండ్రంగా నున్న బొడ్డు గల పురుషునికి ధనధాన్యాలు సకల భోగాలు ఉంటాయి. పొట్టిగా నీచంగా ఉండే నాభి గలవానికి ఎన్నో దుఃఖాలు సంక్రమిస్తాయి. బలికి అనగా బొడ్డుకి పైన కడుపులో పడే సన్నటి మడత క్రింద
విషమంగా ఉండే బొడ్డు గలవానికి ధనహాని కలుగుతుంది. దక్షిణావర్త నాభి బుద్ధికి, ఎడమవైపు వంగే బొడ్డు శాంతికి సూచకాలు. 100 దళాల కమలానికి ఉండే కర్ణికలాంటి నాభి మహారాజు లక్షణం. పొట్టలో ఒక సన్నటి మడత ఉన్నవాడు శస్త్రంచే చంపబడతాడు. 2 స్త్రీ భోగి, 3 రాజు లేదా ఆచార్య పీఠము, 4 అనేక పుత్రవంతుడు అవుతారు. భుజాలు గట్టిగా, పుష్టిగా, సరిసమానంగా నున్న నరుడు రాజవుతాడు, సుఖపడతాడు. వక్షస్సు ఉన్నతంగా, సాపుగా, పుష్టిగా, విశాలంగా నున్నవాడు రాజ సమానుడవుతాడు. దట్టమైన రోమాలుండి, ఎగుడు దిగుళ్లుగా ఆర్చుకుపోయినట్లుండే వక్షం దరిద్రుడికుంటుంది. వక్షం 2 వైపులా సమానంగా ధనవంతుడికుంటుంది. పుష్టిగా ఉండే వక్షస్థలం శూర వీర లక్షణం. గడ్డము వంకరగా ఉండేవాడు ధనహీనుడు, ఉన్నతంగా సమానంగా ఉండేవాడు భోగి. బలంగా లేకుండా అణగియున్నట్లుగా కనిపించే మెడ ధనహీనుని లక్షణం. ఎద్దు మెడలాగా పుష్టిగా ఉండే మెడ శూర వీర లక్షణం. లేడి మెడవాడు దానిలాగే పిరికివాడుగా ఉంటాడు. చిలుక, ఒంటె, ఏనుగు, కొంగల మెడల వలె పొడవుగా నుండి శుష్కించినట్లుడే మెడగలవాని వద్ద ధనం నిలువదు. చిన్న మెడవాడు ధనికుడు, భోగి కాగలడు. పుష్టి, దుర్వాసనలేమి, సమత, చిన్న రోమాల కలిమి బాహు మూలములకు మంచి లక్షణాలు. అవి ఐశ్వర్యవంతుని కుంటాయి. భుజాలు పైకి లాగబడినట్లుండేవాడు బంధనాల్లో పడతాడు. చిన్న భుజాలు దాసుడికి, ఎగువ దిగువ భుజాలు దొంగకి ఉంటాయి. ఆజానుబాహువులు సర్వశుభ లక్షణం. చేతి పై భాగంలో గోతులున్నవాడికి పిత్రార్జితం లభించదు, పిరికితనం కూడా ఉంటుంది. ఎత్తుగా ఉండే కరతలమున్నవాడు దాని కాగలడు. కరతలం విషమంగా ఉండే వాడి జీవితం కూడా కలిమి లేముల మయమవుతుంది. లక్కవలె ఎతనైన అరచేతులు కలవాడు రాజవుతాడు. పచ్చని కరతలం వాడికి జీవితంలో ఒక గమ్యముండదు. అదే నల్లగా, నీలంగా ఉంటే మత్తు పదార్థాలు సేవించేవాడవుతాడు. గరుకుగా ఉంటే నిర్ధనుడవుతాడు. చంద్రమండలము వంటి ముఖమున్నవాడు ధర్మాత్ముడవుతాడు. తొండం ఆకారంలో ముఖమున్నవాడు భాగ్యహీనుడు. వంకరగా, ముక్కలనతికినట్లుగా, సింహం ముఖం వలె ముఖమున్నవాడు దొంగ కాగలడు. సుందరమై కాంతియుక్తమై, మంచి జాతికి చెందిన ఏనుగు వలె పరిపుష్టమైన వదనము రాజలక్షణము. గొర్రె, కోతి ముఖ కవళికలు ధనవంతునికుంటాయి. సాధారణం కంటే పెద్ద, చిన్న, పొడవైన ముఖాలు క్రమంగా దరిద్ర, మూర్ఖ, పాపాత్మ లక్షణాలు. పురుషుని ముఖం ఆడదాని ముఖంలా ఉండకూడదు. అలాగుండి దింపుడు కనులు కూడా ఉండేవానికి పుత్ర సంతానం కలుగదు, కలిగినా మెగలదు. 4 కోణముల ముఖమున్నవాడు ధూర్తుడు. కమలదళాల వలె కోమలములై కాంతివంతములైన కపోలాలు కలవాడు. జీవితంలో కూడా శ్రేష్ఠ కాంతులతో ప్రకాశిస్తాడు. ధనవంతుడై స్వయం కృషితో పైకొస్తాడు. దానిమ్మ పువ్వుతో సమానమైన నేత్రములున్నవాడు రాజు కాగలడు. పులి కన్నులవాడు. ముక్కోపి, ఎండ్రి కన్నులవాడు జగడాలమారి, పిల్లి లేదా హంస కన్నులున్నవాడు అధముడు అవుతారు. తేనెరంగు పింగళవనము కలిసిన కనుల ఛాయగల వానిని లక్ష్మి ఎన్నడూ విడిచిపెట్టదు. గోరోచనము, గురిగింజ, హరతాలము, వేషగాళ్లు ముఖానికి పూసుకొనే పసుపు రంగు కలిసిన పింగళవర్ణ నేత్రుడు బలవంతుడు, ధనవంతుడు. నుదురు అర్ధచంద్రాకారంలో నున్నవాడు రాజు కాగలడు. పెద్ద నుదురు ధనసూచకం. చిన్న నుదురు ధర్మాత్మునికుంటుంది. లలాట మధ్యంలో 5 అడ్డరేఖలున్నవారు 100 ఏళ్లు ఐశ్వర్యవంతులై జీవిస్తారు. 4 రేఖలుంటే 80, 3 70, 2 60, 1 40 ఏళ్లు జీవిస్తారు. నుదుటిపై ఒక గీత లేనివారికి 25 ఏళ్లే ఆయుర్దాయము. ఈ రేఖలు చిన్నవిగా ఉండే వ్యక్తికి ఆరోగ్యముండదు. లలాటంలో త్రిశూల చిహ్నంగాని, పట్టిసం గుర్తుగాని ఉన్నవాడు గొప్ప ప్రతాపవంతుడు, కీర్తి సంపన్నుడునైన రాజు కాగలడు. శిరస్సు గొడుగులాగా ఉండేవాడు రాజవుతాడు. పొడవు తలవాడు దరిద్రుడు, దుఃఖితుడు కాగలడు. గోళాకారంలో ఉండి సమానమైన పొడవు వెడల్పులున్న తలగలవాడు సుఖపడతాడు. ఏనుగు తల ఆకారంలో శిరస్సు గలవాడు రాజసమానుడవుతాడు.
విరళంగా స్నిగ్ధమై కోమలమై తుమ్మెదల లేదా కాటుక రంగులోనున్న కేశములు గలవాడు అన్ని సుఖాలు అనుభవిస్తాడు, రాజు కూడా కాగలడు. కరకుగా బెరుకుగా ఉండే కేశాలున్నవాడు, ముందువైపు ముక్కలగు తల వెంట్రుకలున్నవాడు ఎక్కువగా దుఃఖాలు అనుభవిస్తాడు. అధ్యాయం 63